హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లలు కనండి, ఇద్దరు కన్నా ఎక్కువ కనే పిల్లలకి ప్రోత్సాహకాలు ఇస్తాం అంటే 25,000 రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. ఒకప్పుడు ఏదైతే ఇద్దరొద్దు ఒకరు ముద్దు అనే స్లోగన్స్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు ముగ్గురు లేదా నలుగురు కనమంటున్నారు? అంటే ఇలా జనాభా ఇప్పటికే చైనాతో మనం దాటేసాం. దాదాపు 140 కోట్ల జనాభా ఇండియాలో ఉంది. జనాభా పెరుగుదల ఇండియాలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఇండియాలో జనాభా పెరుగుదల చాలా స్పీడ్‌గా ఉంది అని చెప్పి నివేదికలు వస్తూ ఉన్నాయి. సహజంగా జనాభా తగ్గిపోతుంది, జనమరణాల రేటు తగ్గిపోతుంది, అది వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. అందుకని పిల్లల్ని కనమని చెప్పి ఏదన్నా ఒక సంస్థ గైడ్‌లైన్స్ కానీ లేకపోతే కేంద్రం నుంచి కానీ ఏమన్నా ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు అవేమీ కనపడలేదు కదా. ఎక్కడా కూడా జాతీయ కమిషన్ కానీ ఎవరు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభాని పెంచండి అని ఎక్కడా చెప్పలేదు కదా. ఎక్కడా కూడా మేము వినలేదు కదా. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయం తీసుకున్నారు? పోనీ ఇప్పుడు లోకేష్ గారికి ఎంతమంది ఉన్నారు, చంద్రబాబు గారికి ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఒక విజనరీ లీడర్గా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉంటారు. విజన్ 2047 అని చెప్తూ ఉంటారు. దేశంలో కంప్యూటర్ రావడానికి నేనే కారణం అని చెప్తూ ఉంటారు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్తుంటారు. ఇంత విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అంటున్నారు విపరీతమైన అప్పులు చేసేసారు, బాగా అప్పులు ఎక్కువ అయిపోయినాయి, ఆ అప్పులు కట్టాలంటే ఇప్పుడున్న జనాభా సరిపోదు, జనాభా పెరిగితేనే అప్పులు కడతానికి సరిపోద్దని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, జోక్స్ అపార్ట్ పక్కన పెడితే ఎంతవరకు ఉపయోగం ఇది? ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 58% కుటుంబాలకు కేవలం ఒక బిడ్డే ఉన్నారంట. అంటే ఒకళ్ళు ఒక సంతానమే ఉంది. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురిని కంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తారు? ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. ఈ రోజుకి మన దగ్గర సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు. నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ చేసుకొని చెప్పండి, ఏపీలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారండి? మంచి ఉద్యోగం కావాలంటే మీరు అక్కడ బీటెక్కో లేకపోతే ఎంబీఏ ఏదైనా పూర్తయిన తర్వాత వెంటనే హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెన్నై వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం మంచి మంచి కోర్సులు నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ఈ రోజుకి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. విజయవాడలో ఎక్కడున్నాయి? ఇంతమంది జనాభా పెరిగితే వాళ్ళకి నాణ్యమైన విద్య అందించగలుగుతారా? ఉచిత వైద్యం ఇవ్వగలుగుతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మన దగ్గర? ఊరికే వేగ్గా జనాభాని కానివ్వండి, మీరు పిల్లల్ని కానివ్వండి పెంచేసేయండి, నేను 25,000 ఇస్తా అని చెప్పి 25,000 వన్ టైం ఇస్తారా? నెల ఇస్తారా? సంవత్సరానికి ఇస్తారా? ఎప్పుడో మీరు చెప్పిన మహిళకి నెలకి 1,500 ఇంతవరకు అమలు కాలేదు. మీరు చెప్పిన పెన్షన్ ఇంతవరకు రావట్లేదు. మీరు చెప్పిన ఏవే అమలు కావట్లా. ఇప్పుడు మూడో బిడ్డ కంటే 25,000 ప్రోత్సాహం ఇస్తా అని చెప్తున్నారు. అది ఎప్పుడు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఏ బడ్జెట్లో ఇస్తారు? దానికి ఏ బడ్జెట్ నిధులు కేటాయించారు? దానికోసం ప్రత్యేకంగా ఏమైనా కేటాయించారా? ఎక్కడి నుంచి నిధులు వస్తాయి? దానికి ఎవరిస్తారు? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టే వాళ్ళకి ఇస్తారా? ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పుట్టే వాళ్ళకి ఇస్తారా? బిలో పావర్టీ వాళ్ళకి ఇస్తారా? బాగా ఉన్నోళ్ళకి కూడా ఇస్తారా? ఎవరికి డబ్బులు ఇస్తారు? దాని తర్వాత ఇప్పుడు జస్ట్ ఎల్కేజీ చదవాలంటేనే మనకి స్కూల్స్లో అడ్మిషన్ ఫీజు 25,000-30,000 ఉంది కదండి. లేదా మీరు చెప్పండి, ఎక్కడైనా సరే చిన్న ప్లే స్కూల్స్లో వేసుకున్న మినిమం 10,000-15,000 లేకుండా ఎక్కడన్నా ఉందా? మరి మీరు ఇచ్చే 25,000 ప్రోత్సాహకం జస్ట్ వాళ్ళు ఎల్కేజీకే సరిపోతే వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఎలా కుటుంబాలు సర్వే అవ్వాలి? దీని గురించి ఏం ఆలోచించరా ముఖ్యమంత్రి గారు మీరు? దీని గురించి మనం గ్రోక్ని అడిగాం, మరి ఇది లాభమా నష్టమా ఏంటి కథ అని అడిగితే గ్రోక్ ఏం చెప్తుందంటే ఇప్పటికే రాష్ట్రంలో 58% కుటుంబాలకు ఒకే బిడ్డ ఉంది. ఇంకా ఎక్కువ పిల్లలు పుడితే విద్య, ఈ వైద్యం, జాబ్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చాలామందికి 1 లేదా 2 పిల్లలే పెంచగలరు. బలవంతంగా ప్రోత్సహిస్తే సామాజిక ఒత్తిడి, జెండర్ ఇష్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇన్సెంటివ్స్ ఖర్చు పెరిగి ప్రభుత్వం బడ్జెట్పై కూడా భారం పెరగవచ్చు. ఇది రాష్ట్రానికి లాభమే అని కొంతమంది వాదన చేస్తున్నప్పటికీ షార్ట్ టర్మ్లో కొంత ఒత్తిడి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఈ 3 పాయింట్లు ప్రధానంగా ఆలోచించాలి. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తారు? ఎక్కడి నుంచి ఫుడ్ పెడతారు? వాళ్ళందరికీ జెండర్ ఈక్వాలిటీలు వస్తాయి. తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి? అంటే వాళ్ళ సంపాదన ఎంతమంది పెరుగుతుంది? ఇప్పటికీ ఏపీలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే కదా. ఏపీలో దాదాపుగా వాళ్ళ పిల్లలందరూ వేరే వేరే చోట్ల ఉండొచ్చు, కానీ ఇప్పుడు చాలామంది వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఏపీలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా పోషిస్తారు పిల్లల్ని? మీరేమో దేనికి గతంలో మీరు చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.
ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కంటే 25,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. కానీ 25,000 రూపాయలు ఇస్తారు వన్ టైం, బాగానే ఉంది, అద్భుతమైన విషయం మీరు చెప్తున్నట్టు. కానీ తర్వాత ఆ ఫ్యామిలీ ఎలా బతకాలి? ముగ్గురు పిల్లలు అంటే సపోజ్ ఆ ముగ్గురు పిల్లల్లో 2 ఆడపిల్లలు పుట్టిరనుకుందాం సపోజ్, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎవరు చేయాలి? ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో మీరు అనొచ్చు, మీరు ఆడపిల్లల పైన మళ్ళీ ఇది చూపిస్తున్నాను, నేను అర్లేమంటలేదు. నేను చెప్తుంది ఏంటి, ఇప్పటికీ ఆడపిల్లలు పుడితే మనకి పెళ్ళిళ్ళు తండ్రులే చేస్తారు, పెళ్ళిళ్ళు ఓణీల ఫంక్షన్ ఇట్లాంటివి ఉంటాయి. అబ్బాయిలు ఏముందో చెడ్డీ అయితే ఆడు తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. కానీ అమ్మాయిల్ని కొంచెం మంచిగా పెంచుకుంటాం కదా మన సైడు, మంచిగా వాళ్ళకి బంగారం మంచి నగలు వేసి మంచిగా చూసుకుంటాం కదా. అవన్నీ ఎట్లా? వాళ్ళకి భద్రత ఎలా కల్పిస్తాం మనం? మంచోడిని చూసి ఎలా పెళ్లి చేస్తాం మనం? వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా? వాళ్ళకి వైద్యమైన ఖర్చులు ఎట్లా? ఇవన్నీ ఎలా? పోనీ ఫ్యామిలీస్ ఏమన్నా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు 3 పిల్లలకి అంటాడు, వాడు ఉద్యోగం పెరుగుతుందా? వాడికి ఏమైనా జీతం పెరుగుతుందా? వాడు ఉండే అదే ఇల్లు కదా, చిన్న ఇంట్లోనే 3 ఎలా పోషిస్తారు, ఎలా పెంచుతారు? ఇవేమీ ఆలోచించకుండా, ఎక్కడి నుంచి దీని గురించి రికమెండేషన్స్ రాకుండా, జాతీయ స్థాయిలో ఎక్కడి నుంచి దీని గురించి గైడ్లైన్స్ ఏమి రాకుండా, ముఖ్యమంత్రి గారే వేగ్గా 3 నలుగురు కానీ నేను చెప్పేయటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతో విజన్ లీడర్ చెప్తారు కదా ఆయన్ని. ఆయన చెప్పే ఈ స్టేట్మెంట్ వల్ల రేపు నిజంగా జనాభా అంటే ప్రజలందరూ 3 గంట మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి? రేపు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎవరు చూసుకుంటారు? ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి మనకు తెలిసిన విషయమే కదా. అలాంటి పరిస్థితుల్లో మనం రేపటి రోజున రాబోయే వాళ్ళకి ఉచిత విద్య ఎక్కడి నుంచి ఇస్తాం, వైద్యం ఎక్కడి నుంచి ఇస్తాం? ఏమీ ఆలోచించకుండా మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో ఆయనకే అర్థం కావాలి.